అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు కోనేటిశెట్టి హరిరాయల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న రాత్రి కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కడప ఎస్పీ, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ శ్రీ విశ్వనాథ్ నచికేతన్ సార్ గారికి కాల్ చేశాడు. ఎందుకు కాల్ చేశారంటే, నన్ను చంపడానికి వచ్చి మాటు కాసి ఇంతకుముందు సీసీ కెమెరా ఫుటేజ్లు అన్ని పెట్టాం కదా, ఆ క్రిమినల్స్ కాపాడమని, ఆ క్రిమినల్స్ ను ఏమీ అనొద్దని, ఆ క్రిమినల్స్ ను ఎవరైతే వచ్చి అటాక్ చేసి మాటు కాసి చేశారో దాని గురించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎందుకు ఫోన్ చేశాడో, ఈ తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి నన్ను హత్య చేయడానికి కడపలో ఉన్న కొంతమంది చిల్లరగాళ్లతో కలిసి చేయడానికి చేశారో దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్దాం. వివరాల్లోకి వెళ్తే 26/11/2025 రోజున నా మీద ఇంటి దగ్గర కాపు కాసి కడప కోర్టు సందులో అటాక్ చేశారు. తర్వాత 1 టౌన్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో కేసు కట్టారు. ఆ విచారణలో భాగంగా నిన్న ఎవరైతే నా మీద అటాక్ చేశారో వాళ్ళు 4 దొరికారు. వాళ్ళు 4 దొరికితే విచారణలో భాగంగా వాళ్ళ స్టేషన్కి తీసుకొస్తే వాళ్ళని కాపాడమని చెప్పి, ఆ క్రిమినల్స్ తప్పించమని చెప్పి అరవ శ్రీధర్, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎస్పీ, కడప జిల్లా ఎస్పీ సార్ గారికి ఫోన్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, ఇది చేపించింది తాతంశెట్టి నాగేంద్ర మరియు కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు. ఈ కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఇదేమన్నా వైసీపీ పార్టీ అనుకుంటున్నాడా? మనుషులు చంపేయడానికి, మన పెద్ద దస్తగిరిని చంపినట్టు నన్ను చంపేయడానికి. నేను ఈ మాట ఎందుకంటానంటే, పక్కా స్కెచ్ చేశారు. 3 రోజుల ముందే 3 రోజుల ముందే కడపలో దిగారు, ఒక లాడ్జీలో దిగారు. సాయిబాబా థియేటర్ దగ్గర ఉన్న రాఘవేంద్ర దాని పక్కన దిగారు లాడ్జీలో. అన్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్ని కేసు విచారణలు ఉంది, కొన్ని మాట్లాడకూడదు. ఎందుకురా అంటే, ఇదంతా మనుషులు మాట్లాడింది, దించింది, మొత్తం షెల్టర్ హౌస్ లొకేషన్స్ అన్ని తీశారు. తాతంశెట్టి నాగేంద్ర తీసుకొచ్చి కొత్త చెక్కుతారు ఖచ్చితంగా. అలాగే కడప పాండ్రా రంజిత్, ఆ పాండ్రా రంజిత్ అనేవాడు, వానికి నాకు 9 years లేవు. వాని జోలికి ఫ్రెండ్స్ మీరు కూడా గమనించండి, నేను ఎవరి జోలికి పోవడం లేదు. ఈ పాండ్రా రంజిత్ అనే చిల్లరగాడు, వానికి నాకు మాట్లాడలేవు. ఏ రోజు వాని గురించి నేను పట్టించుకోలే ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి వాని సినిమానే. వాడు మనుషులు తాతంశెట్టి నాగేంద్ర గైడ్ చేస్తే మనుషులు మాట్లాడి రాఘవేంద్ర హోటల్, సాయిబాబా థియేటర్ దగ్గర ఉన్న రాఘవేంద్ర హోటల్ పక్క లాడ్జీలో దించి రాత్రి అంతా మాటు వేసి ఎక్కడికి వచ్చాడు ఎక్కడెక్కడికి ప్లానింగ్ చేసి కత్తులు తెచ్చి పెట్టుకుని లాడ్జీలో మొత్తం సెల్ టవర్ లొకేషన్స్ మొత్తం తెచ్చారు. మాలో ఉదయం కాకుండా నైట్ అటాక్ చేయాల్సింది, నాతో ఎవరో ఒకరు ఇద్దరు నాతో ఉండడంతో మిస్ అయిపోయింది, చేశారు. వీడు శ్రీరామవంశీ అనేవాడు ఉన్నాడు ఒకడు. వాడు గతంలో కూడా వాడు జేడీ లక్ష్మణ్ కలవాలని చెప్తే నేను పోయి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను వానికి. కానీ వాడు నాగేంద్ర మూత్రం తాగడానికి అలవాటు పడినాడు, లేదా రంజిత్ మూత్రం తాగడానికి అలవాటు పడినాడు, లేదా నాగేంద్ర గారు ఇళ్ల మూత్రం తాగడానికి అలవాటు పడ్డాడు. మొత్తం అందరూ కలిసి క్రైమ్ చేస్తే వాళ్ళని కాపాడమని చెప్పి నైట్ అరవ శ్రీధర్ గారు ఎస్పీ సార్కు ఫోన్ చేశారు. ఎస్పీ సార్ అనే వ్యక్తి గుర్తుపెట్టుకో అరవ శ్రీధర్ గారు, మీరు కనుక్కోండి కడప ఎస్పీ ఎలా అంటాడు. నువ్వు కాదు, ఆ దేవుడు వచ్చి ఫోన్ చేసినా ఎస్పీ సార్ ఏంటో నాయన తప్పు జరిగితే కొత్త చెక్కుతాడు. రౌడీలను గుండాలను తాట తీస్తాం. మీరు రౌడీజం చేస్తే కడప పోలీసులకు రౌడీజం ఎలా ఎదుర్కోవాలో కడప పోలీసులకు తెలుసని ఈ మధ్యనే స్టేట్మెంట్ ఇచ్చారు. గంజాయి దాగి కాపు కాసి రాఘవేంద్ర హోటల్ పక్క, సాయిబాబా థియేటర్ దగ్గర ఉన్న రాఘవేంద్ర హోటల్ పక్కన హోటల్లో దిగి ఆ రంజిత్ గారు ఉంటాడు, ఆ రంజిత్ గారు దించి దానికి హోటల్కి ఎవరు డబ్బులు కట్టినారు, ఎవరు డబ్బులు ఇచ్చాడు, ఏ నీంజాకుడికి డబ్బులు ఇచ్చాను కూడా పోలీసుల దగ్గర డేటా ఉంది. మొత్తం అందరిని కొత్త చెక్కి రిమాండ్ చేస్తారు, సెక్షన్స్ అన్ని ఆల్టర్ చేస్తున్నారు. నాగేంద్ర నువ్వు వచ్చి ప్రతి ఒక్కటి ఫోన్లు చేసే తప్పుడు పనులు చేసేది. సార్ అరవ శ్రీధర్ గారు మీకు ఒకటే చెప్తాను, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. ఇది నాగేంద్ర గారు నా మీద చేపించిన అత్యాయత్నం. మీరు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతున్నారో మీకే వదిలేస్తున్నాను నేను.
అరవసిద్ధి గారు ఒకటి చెప్తున్నా, నువ్వు జనసేన పార్టీ కాదో నాకు తెలీదు. నేనైతే ప్యూర్ జనసేన పార్టీ. నీకు పార్టీలు నాదెళ్ల మనోహర్ సార్ తెలిసి నాకు తెలుసు. నాదెళ్ల మనోహర్ అనే సార్ వ్యక్తి నేను రేషన్ షాపుల మీద ఒక మెసేజ్ పెడితే మొత్తం అన్ని రేషన్ షాపులకు చెక్కినారు పెట్టి. వాళ్ళంతా మా పార్టీ, మా మనుషులు. అలాగే మీడియా ఏర్పేస్తారు సార్, మేమన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. మీడియా ఏర్పేస్తారు సార్తో మాకేం గ్యాప్స్ లేవు. వాళ్ళంతా మాకు ఒక కుటుంబం. మేమంతా మిరపకాయ సినిమాలో లాగా ఊరికే పైగా వస్తుంటాం. లోపల మీడియా ఏర్పేస్తారు సార్ అనే వ్యక్తి మీ అందరికన్నా ముందు నాకు పరిచయం. నన్ను ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డి డిమాండ్కి పెట్టిస్తే లాయర్ను పంపించి బయటికి తెచ్చిన వ్యక్తి మీడియా హరిప్రసాద్, ఇప్పుడు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు. మీరు చెప్పించే ఎలా ఫోన్ చేస్తారయ్యా? ఒక మనిషిని హత్య చేయడానికి దించి, ఒక గ్యాంగ్స్టర్ను దించి గంజా దాపి ఇంటి మీదకి పంపించి సీసీ కెమెరాలు అడ్డంగా బుక్ అయితే మొత్తం కాల్ లాగ్స్, ఫోన్ లాగ్స్, లొకేషన్స్ మొత్తం ట్రేస్ అవుట్ చేస్తే పోలీసులు తెచ్చే నువ్వు వాళ్ళని కాపాడమని ఫోన్ చేస్తావా? అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? జనసేన పార్టీ అంటే ఎమ్మెల్యే అరవసిద్ధి గారు మీరు చంపుతారా మనుషులను? ఎవరి పార్టీ ఇది? మా పార్టీ ఇది. ఏమి అమ్మాయిలు కడుపు చేయాలనుకున్నావా? అమ్మాయిలను కడుపు చేసినంత ఈజీగా అనుకున్నావా? ఏం అర్చవేద అనుకున్నావా? 5 సార్లు ఎక్కి దిగడానికి చంపించాను, కొట్టించాను. ఎంతవరకు సమంజసం అండి శ్రీధర్ గారు? లైఫ్ లో మీ జోలికి రాలేదు నేను. మీరు తాసంశెట్టి నాగేంద్ర గారు మీ జీవితాన్ని చెడగొట్టిన తాసంశెట్టి నాగేంద్ర గారు గుర్తు పెట్టుకోండి. చిన్న విషయాన్ని కంపు చేసి, దేశమంతా కంపు చేసి, హర్షావిన విషయంలో నేనేదో హర్షావినకు సపోర్ట్ చేశానని చెప్పి మీరు కడప ఎస్పీ గారికి ఫోన్ చేసి, కడప ఎస్పీ గారు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఎమ్మెల్యే కాదు, ఆయన గురించి మీకు తెలిసినట్లేదో. ఆయనకి ఎవరు ఫోన్ చేయరు. ఏ రాజకీయ నాయకుడు కడప జిల్లా ఎస్పీకి ఫోన్ చేయరు. ఎందుకంటే ఆ మనిషి ఎవరి మాట వినడు. అది బెంగాల్ టైగర్. న్యాయం. అదే పనిగా చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పి ఇక్కడ కడప జిల్లా ఎస్పీకి వేయించుకుని వచ్చారు. సార్ భార్య జాయింట్ కలెక్టర్ అంతే నిజాయితీ పలుదాలు. మీ ఆటలు ఆయన ముందర సాగవు. ఇదేంటయ్యా మనుషులు చంపించుకునేది, మనుషులు పంపించేది, గ్యాంగ్స్టర్లు దించేది, లాడ్జీల్లో పెట్టేది. ఆ నింజా కొడుకు డబ్బులు పెట్టినాడు. కొడకలారా ఇంటికాడికి వచ్చి కాపు కాసిపోతారా? తొక్కుతాం నా కొడకలారా. క్రైమ్ ఎలా ఉందో చూపిస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కొడక నీకెంత రికమెండేషన్ ఉందో నాకు డబుల్ ఉంది. నువ్వు జనసేన పార్టీ, అధికార పార్టీ, నీ అధికార పార్టీ. నేను అప్పనాల ముగ్గునే పార్టీ కాదు, నీ అధికార పార్టీయే. అరవ శ్రీధర్ ఏమని ఫోన్ చేస్తావయ్యా? ఎవరిని కాపాడ? క్రిమినల్స్ కాపాడాలనా? హోటల్లో దిగి 2 రోజులు రెక్కి నిర్వహించి 2 రోజులు కాపు కాసి ఏ శిక్షణలు వచ్చాయో తెలుసా నీకు? బయటకు వస్తారా 6 నెలలు? తాతం చెట్టు నాయన కాపాడతావా? తాతం చెట్టు నా కొడుకు, వాడు నీ చెప్పు నా కొడుకు మనుషులు పెట్టించి క్రిమినల్ యాక్టివిటీ చేస్తాడు వాడు. గంజా బ్యాచ్ అందించి మేము వైసీపీలో గంజా బ్యాచ్లు చేసుకో, హత్యలు చేసుకో, కబ్జాలు చేసుకో, పార్టీని రొడ్డు గుడిపి. నీ చెప్పు నా కొడుక తాతం చెట్టు నాగేంద్రగా నువ్వు చేసే అరాచకాలకు, అక్రమాలకు అన్నింటి కట్టమని చెప్పి నన్ను చంపడానికి ప్లానింగ్ చేస్తావా? ఎవరు లంజా కొడుకు? నా ఇంటికాడికి వచ్చే లంజా కొడుకు పంపి నా కొడుక తెగ నరుకుతా. ఇంటికాడికి వచ్చి ఆత్మరక్షణ కోసం నరికినా తప్పులే. కొడకల్లారా, అసలు ఒక అమ్మ గబ్బకు పుట్టావురా నువ్వు తాతం చెట్టు నాగేంద్ర? నువ్వు క్రిమినల్ గ్యాంగ్ దించి ఏం మనిషి పుట్టావురా నువ్వు? ఉండు కొడక, వాడు నీ రికమెండేషన్ వాడు. ఇప్పుడు నువ్వు రిమాండ్కి పోకన్నా, నువ్వు రంజిత్ గాడు, ఆ శ్రీరామ్ వంశీ గాడు, మీరందరూ రిమాండ్కి పోకన్నా కాపాడుకోండి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఎక్కిచ్చారు, తీసుకొచ్చి కొత్త చెక్కుతారు. వాడు ఫైన్ మార్నింగ్ ఊరికి వదిలిపెడతారా? మర్డర్ అటెంప్ట్ చేస్తే మాకు వాళ్ళ లంజా కొడుకు మళ్ళా కులం కార్డు వాడతాడు. వాడు ఎవడురా కులము? ఫోన్ చేసి ఆ కులం ఈ కులం అదే ఎవరన్నారా? అతి చెప్పించాను నువ్వు పంపించినావా? నా కొడక నీ మీద రాత్రి నువ్వే పంపించింది గ్యాంగ్స్టర్ నువ్వే అవుతావు. నా కొడక నువ్వు మనుషులు చంపి ఏమో తమాసాలు అనుకుంటా. రాజకీయం చేసుకుంటా తొప్పేసి నా కొడకలారా. తారం చెట్టు నాగేంద్ర, ఇక్కడ కడపలో నీ కుక్కలకు చెప్తున్నా, నా కొడకలారా, మీరు వాడి ఎమ్మెల్యే దగ్గర మిమ్మల్ని కాపాడతాడు. ఏం చేసినా చెల్లదంటే కాలాలు లేవు. మీ జీవితాలు పోగొట్టుకోవద్దు. వాడు నాగేంద్ర కూడా నా జోలికి వచ్చినా వాడేందో నేనేందో చూసుకుంటాం. మధ్యలో మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. పోయి అది కాదండి, మీరు ఏ విధంగా అంటే మీరు క్రైమ్ని ఎంకరేజ్ చేస్తున్నారా? అరవసీధర్ గారు హత్యాకాండని ఎంకరేజ్ చేస్తున్నారా? మొన్న మీ వల్ల కోడూరు వల్ల దేశం అంతా పరుగు పోయింది. వాడేమో మనిషి మీద రోడ్డును కొడతాడు,
వాడు మనిషి పశువు ఆడవాళ్ళ మీద రోడ్డు చేసి చేసుకున్నాడు. ఇప్పుడు మనుషులు పంపించారు. ఇన్వెస్టిగేషన్ కాపాడు. సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ సార్తో మాట్లాడినా కొడకలారా ఒకరిని వదిలిపెట్టాలనుకున్నావు. ఎవరు అనుకుంటారా మీరు? కొడకలారా పిఎం హరిరాయ్ లాంటి పిఎం గుర్తుపెట్టుకుని కొడకలారా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మా ఇంటికాడికి వచ్చి మా జోలికి వచ్చి వదిలిపెట్టారా కొడకలారా మీరు? చిల్లర నా కొడకలారా, గంజాయి నా కొడకలారా మీరు? ఇంటి దగ్గరికి మనుషులు పంపించి లాడ్జీల్లోకి దిగి అంత పోతు మొగలైనారు. రాజకీయం చేసుకున్నారా కొడకలారా? ఏం బతుకులురా మీ ఎంగిలి కూడా తీరిని బతకడానికి? ఆ తాతం చెట్టు నాగేంద్ర ఎన్ని జీవితాలు నాశనం చేశాడు. ఆ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జికి 5 లక్షలు లెక్క దిగినాడు. కడపలో వాళ్ళకి లెక్క దిగినాడు. ఈ నా కొడుకులు కడపలో ఒక లంజా కొడుకులు నా పక్కన ఉంటే నాకు మోసం చేస్తున్నారు. లాడ్జీలో లెక్క కట్టిన లంజా కొడుకు తీసుకొస్తారు పోలీసులు కొడకలారా. డబ్బులు ఇచ్చింది ఎవరు? హత్య మా మరణాయుధాలు, కత్తులు, కడాలు ఏట కొడవలు తెచ్చి సాయిబా థియేటర్ దగ్గర రాఘవేంద్ర హోటల్ పక్కన మెస్సులో పెట్టారు. ఆయుధాలన్నీ పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా ఎస్పీ సార్ ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఎవరు కూడా నా కొడుకులు మాట నమ్మొద్దు. మేము అది ఇది చేస్తాం, ఎమ్మెల్యే అవుతాం, కేసులు లేకుండా కొత్త చెక్కుతారు. రౌడీని తెచ్చి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఫ్రెండ్స్. వాళ్ళకి రాజకీయం అంటే మొగోళ్ళు నాకు పోయి తిరిగి చేసుకోండియా. నాదేం పనిగా? అసలు తాతం చెట్టు నాగేంద్రరావు అనేవాడు ఆ నింజా కొడుకు ఎంత నీచానికి దిగదాన్నారంటే ఒక ఆడపిల్లని రోడ్డు మీద కొట్టి పార్టీ పరువు బాధింగి ఏం చేస్తానయ్యా మీరు? నేను నా కొడుకు నిజంగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్, తాతం చెట్టు నాగేంద్ర అనేవాడు ఇంటికాడికి ఎందుకు పంపిస్తాడబ్బా ఈ రాజకీయ గొడవల కోసం? అంత నీచపు నా కొడుకు కాదు, అందరం ఒకటే పార్టీలో ఉన్నామని నేను కనీసం వాని మీద రంజిత్ గారి మీద కూడా నాకు ఏ రోజు డౌట్ రాలా. ఎందుకంటే నా కొడుకుతో ఎప్పుడో 9 సంవత్సరాలు గొడవ ఎప్పుడు ఇడిపినామనేసి. నా కొడుకులు ఎంత దిగజారినారా మీరు? అదే నా కొడకలారా మీకు? ఎమ్మెల్యేలు ఎంపీలు అని చేసుకుని వైసీపీ పార్టీ మాదిరిగా మనుషులు మటర్లు చేసుకుని చంపి కార్లు బగలగొట్టి ఇవన్నీ జరుగుతుంటే మొత్తం ఎవిడెన్స్ తీశారు. మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా తీశారు. ఏం చేస్తారా మీరు? ప్రతి ఒక్క యువతకు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మా గొడవల్లో మీరు ఇంటర్ఫీర్ కావద్దు. వానికి నాకున్నాయి, వానికి అత్తందో నేను కత్తందో చూసుకుంటా. వాడు నా ఇంటి దాకా వచ్చినాడు, వాని బతికేందో వానికి వదిలేస్తున్నా. కేసు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంతేకాకుండా సిఈ చిన్నపెద్దయ్య గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కేసు ఇన్వెస్టిగేషన్ ముందు అటు ఇటు ఉన్నా గానీ ఫ్రాంక్ టు ది ఫ్రాంక్ ఎస్పీ సార్ ఒప్పుకోవడం లేదు. ఎస్పీ సార్ను పోయి కలిసి నీ రిప్రజెంటేషన్ ఇచ్చినాను. ఎస్పీ సార్ టు ది ఫ్రాంక్ ఏదుందో రియల్ గా తీసి బయట పెట్టమన్నాడు. అలాగే డీఎస్పీ బాలస్వామి రెడ్డి సార్ కూడా మేము ఫోన్ లో మాట్లాడిన ఒరే పిచ్చినా కూడా తాతం చెట్టు నాగేంద్ర ఒక 100 మంది ఎమ్మెల్యేలతో హరిరాయలు సమానం రా. హరిరాయలు అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తర్వాత నేనే పార్టీలో. రాజకీయం అంటే రాజకీయం చేసుకోరా తుప్పాసి నా కొడక. ఏం బతుకురా నాయన, నువ్వు బతుకుతున్నావు. నిజంగా ఆ షకీలా బతుకుతుంది, ఒక షకీలా బతుకుతుంది, ఒక శ్రీరెడ్డి బతుకుతున్నాడు, ఒక తాతం చెట్టు నాగేంద్ర బతుకుతున్నాడు. పెద్ద తేడా లేదురా. ఒరే మందు కోసమే కదరా నీ బతుకంతా. మందు దాగే బదులు రంజిత్ గాని ఉచ్చ దాగరా నా కొడక. నువ్వు ఏం బతుకురా నీది? రాడ్లు, కడార్లు, కత్తులు, రౌడీజమా నీకు? కోడూళ్ళు కుక్కల బలకం ఫ్రెండ్స్. ఈయనకి కుక్కల బలకి నా కొడుకు ఒకరు ఉండడు. ఈయన పక్కన కడపలో ఈ సిల్లర్ నా కొడుకు రంజిత్ సిల్లర్ నా కొడుకు వాడు ఒక మైనర్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ నా కొడుకు మీద మైనర్ యాక్ట్ కింద కొత్త చెక్కుతారు తీసుకొచ్చి. మైనర్ పిల్లతో నీకు ఏం సంబంధం రా కొడక? నువ్వు మైనర్ ఆడపిల్లని చాక్లెట్ ఇచ్చి మోసం చేసి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? మైనర్ ఉంటే పేరెంట్స్ దగ్గర ఉండాలా, లేదా జువెనైల్ హోమ్ లో ఉండాలా? క్రైమ్ అంతా చేసుకుని పార్టీ అడ్డం పెట్టుకుని జనసేన పార్టీని క్రైమ్ చేసి నాశనం చేస్తారా? ఎవరిదిరా జనసేన పార్టీ? ఎవరురా దీనికి ఇచ్చింది? జనసేన పార్టీ కడప జిల్లా ఉందంటే కారణం హరిరాయలు రా. దీనికోసం కష్టపడింది మేమురా, కేసులు పెట్టుకుంది మేమురా. ఎవడో ఒకరిని పెట్టుకొని చేసుకొని కొడక రాజకీయం మనుషులు పంపించేది కొట్టించేది ఏం రాజకీయం రాది? తప్పు తెచ్చి కేసులు పెట్టు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదా లంజా కొడక నువ్వని? నువ్వు సారీ ఫ్రెండ్స్, లంజా కొడుకునే పాటు నేను ఇతరా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆవేశం ఏందని నేను రాజకీయాలు అయిన తర్వాత తప్పుడు కూతులు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు అని పొరపాటుతో బెజిస్టెక్తానండి. ఆ లంజా కొడుకని నేను తాతం చెట్టు నాగేంద్రని కాదు. ఏది కూడా భాష మాత్రం, ఎందుకంటే విమర్శ అనేది కూడా సద్విమర్శగా ఉండాలా. అలాగే కూడా సిఈ చిన్నపెద్దయ్య గారు కూడా చెప్తున్నాను. సార్ సిఈ చిన్నపెద్దయ్య గారు ఏదైనా ఉంటే కొంచెం తెలిసిన బంధువులు అనుకోండి, చుట్టాలు అనుకో, ఏదో కొన్ని విధంగా ఫేవర్ చేయండి, తప్పులేదు. కానీ ఇళ్ల మీదకి గొడవల విషయాల్లో ఏ పార్టీ కూడా వైసీపీ ప్రభుత్వంలో నేను చూశాను. గొడవలకు వచ్చే పోలీసులు ఒప్పుకోవడం లేదు, తొక్కిపెట్టి నార తీశారు. అలాగే హరితవర్ సరిప్రసాద్ సార్ కూడా చెప్తాను,
సార్ అడిటవర్ హరిప్రసాద్ గారు మీ మధ్య నా మధ్య ఏం లేవు సార్, నేను ప్రజల కోసం 10 మంది కోసం నిలబడేవాడిని సార్, నేను ₹1 తిన్నాను సార్, కబ్జా చేశాను, ఒక నోరు కొట్టాను, ₹1 లెక్క తీసుకున్నాను సార్, 10 మందికి పలికి వాళ్ళ సొంత డబ్బులతో నా డబ్బులతో అన్నాలు పెట్టి భోజనాలు పెట్టి పంపిస్తున్నాను సార్, బిచ్చమిత్తి జనసేన పార్టీని 10 సంవత్సరాలు కాపాడినాను సార్ కడప జిల్లాలో. మీరు కులం కోసం పాటుపడతాను, మీరు టీడీపీలో ఉన్నాం, మీరు జనసేన ఉన్నాం, కానీ రాత్రి మీరు ఎటువంటి ఫోన్ చేయమని చెప్పినా కానీ మీరు సిఎస్ఆర్కి ఫోన్ చేయలేదు, వినలేదు, నాకు సంబంధం లేదు, వదిలిపెట్టమన్నారు సార్. ఏం చేసేది లేక వాళ్ళు అడక్కతిని మీ దగ్గర అడక్కతిని ఊళ్ళో అందరి దగ్గర అడక్కతిని ఎవరు ఫోన్ చేసేది లేక కోడూరు ఎమ్మెల్యే అరవై శ్రీధర్ సార్ చేత కడప ఎస్పీ గారికి ఫోన్ చేయించినారు. కడప ఎస్పీ గారు ఏం చెప్పినారు, క్రైమ్ లో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, క్రైమ్ చేసి వదిలిపెట్టమని చెప్పారు. కడప ఎస్పీ సార్ ఇన్వెక్ట్ అనుకుంటున్నారా మీరు? అది బెంగాల్ టైగర్, ఒక ఉమేష్ చంద్ర, ఒక పిహెచ్డి రామకృష్ణ సార్, అభిషేక్ మహంతి సార్, ఒక ఇస్లాం నచికేతన్ సార్, వాళ్ళంతా ఇనే రకం కాదు. లాడ్జీలో దిగితే లెక్క ఒకటి ఇచ్చాడు వీళ్ళకు, సుపారీ ఒకడికి నన్ను చంపడానికి. ఈ నింజా కొడుకులు నాకే పక్కన నాకే ఫోన్ చేసి ఏ ఒక్క నింజా కొడుకులకు చెప్తున్నా, మీ అమ్మ దగ్గర 10 మంది సంసారం చేసినా నా గురించి సమాచారం ఇచ్చారు నా కొడకలారా మీరు, ఎవరు ఇచ్చితే వాళ్ళకి, ఇది ఎవరికి ఇచ్చిన వాళ్ళకి కాదు. శ్రీశన పెద్ద గారు కూడా ఏం చేస్తారు, ఆయన ఒక పోలీస్ అధికారి, ప్రెజర్స్ ఉంటాయి, కానీ ఆయన క్లియర్గా చెప్పారు ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పి. పోలీస్ స్టేషన్ దగ్గరికి తిరిగి ఏం బతుకులు బతుకుతున్నారు రే, శ్రీకృష్ణదేవరాయల వంశం పుట్టిన వంశం రా, రాజులమురా, మీరు నా జోలికి వచ్చి నేను వదిలిపెట్టాను రా. ఇదేం కల్చర్ రా, ఇళ్ళ కాడికి పోయే కల్చరు, వైసీపీ కల్చరు. ఇన్ని కరెక్ట్ కదా తాతం చెట్టు నాగేంద్ర, నా కొడక నీకు కావాల్సిన భూములు గుటికిడ మందు కోసం, ఒక గుటికిడ మందు కోసం, 2 కీమా బాల్స్ కోసం ఎందుకురా బతుకుతావు? నాగేంద్ర బోరెడ్డి నాగేంద్ర ఇంట్లో కూలికి జరా 4 కీమా బాల్స్ ఇచ్చాడు, వాడిని దొడ్డ పొడుసు 1 కోట్ల మందు పోతాడు. జీవి రమణ సంఖ నాకు రమణ అన్నది మనం కట్టారు కదా ఓటర్లు కూడా డబ్బులు, క్రిమినల్స్కు ఓటర్లకు డబ్బులు కట్టిన వాళ్ళకు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకు యాడికి పోతారా మీరు క్రైమ్ చేసి అంతా? ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరు కూడా ఇదో ఇప్పుడు ఆ నుంచి పొద్దున్న నుంచి వచ్చారు, ఒక 5 మంది 4 యువకులు వచ్చారు, వచ్చి వాళ్ళు ఎవరెవరుగా నాకు తెలియదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటని రాజకీయ నాయకులు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరు గంజాయికి అలవాటు పడి వాళ్ళని కొట్టి ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యేకి మీ ఎమ్మెల్యే అంటే దేవుడా పైనుంచి దిగి వచ్చాడా? మన ఓట్లు వచ్చి గెలిచినాడు ఎమ్మెల్యే కానీ తాతంచెట్టి నాగేంద్ర, వాని కోసం వాళ్ళ నాగేంద్ర కోసం కోడూరులోని కుక్కలు కూడా బలకవాని, వాని బతుకు కోడూరులో మొత్తం అంతా వెళ్ళేశారు వాడిని. వాడు కడపలో ఈడ గతి లేని నా కొడుకు 2-3 క్రైమ్ చేసుకోవచ్చు, వాడు వచ్చితే గంజాయి వ్యాపారం చేసుకోవచ్చు, మట్టి దింకోవచ్చు, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఆశపడుతున్నాడు. ఏం రాజకీయాలు రాయి? మొన్న నిన్నేం చేశారు, వైసీపీ అధికారం దస్తగిరి కానీ చంపిదిగినారు, చంపిదిగి దాన్ని ఏ విధంగా చేసి పెట్టినారు, ఏదో గంజా కింద తోసేయాలని చూశారు. వీడేం చేశాడు, వైసీపీల మీద ప్రెస్ పెట్టినాడు, వైసీపీ మీద ప్రెస్ పెట్టి ఒక నా కొడుకు నాకు అప్పుడే డౌట్ ఇచ్చింది, వైసీపీ మీద ప్రెస్ మీట్ పెట్టు, వైసీపీ మీద ప్రెస్ పెట్టి అంటాడు ఒక నింజా కొడుకు. ఎవరిది చెప్పినాడు ఆ వాడు, రే రాజకీయం అంటే జనాలకు పిలకంరా, నాది ఏం పనిరా, నేను మీ జైలుకి వచ్చానా? ఎవరి జైలుకి వచ్చానరా? రంజిత్ అనేవాడు, వాడు తుప్పాసి నా కొడుకు, వాడు పొద్దున్న లేచాంచి నిద్ర లేచాంచి వానికి అమ్మ నాయనకు పుట్టినాడు లేకపోతే మందుగాసులకు పుట్టినాడు కూడా తెలియదు. రంజిత్ అనేవాడు వచ్చి స్టేషన్ల కాడికి పోయేది ఏం పని రా, గొడవ ఏమున్నారా రాజకీయం? మీరు జనసేన పార్టీ, అన్ని పార్టీల వర్గాలు ఉంటాయి, మన పార్టీలో వర్గాలు ఉంటాయి. ఈడొకన్నాడు చివి రమణాక్ అనే వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇళ్ళ కాడికి మనుషులు పంపించి చంపితే మేము చంపుతాం రా, మసాద్ కాకు సంపాదించినప్పుడు ఆత్మరక్షణ కోసం చంపడం తప్పేం కాదు, వచ్చారు చస్తారు, అది పక్కా. ఎవరురా గుండాలి మీరు? ఏం పడరా మీకు? ఫ్రెండ్స్ మీరు ఎవరుగా, మీరు కొత్త వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ కావద్దు. ఎవడొచ్చాడో ఎవరు రారో పోలీసులేమీ ఎవరు మాట వినడం లేదు, ఎమ్మెల్యే చెప్తే తింటాడు కాపాడతాడని చెప్పి వచ్చి మీరు భవిష్యత్తు బాధించుకోవద్దు. వాడు అధికార పార్టీయే, నేను అధికార పార్టీయే. తాతంచెట్టి నాగేంద్ర అనే బతుకు ఒక ఆడుగుతుని రోడ్డు మీద కొట్టినాడు, మలిశెట్టి వెంకటరమణ జీవితం నాశనం చేశాడు. వాడు డబ్బుల కోసం శంకర్ శ్రీనివాసరావు 2-3 లక్షలు మోసం చేశాడు. మలిశెట్టి వెంకటరమణ ఇలా ఎంతో మంది బాధితులు వరద బాధితులాగా
జనసేన పార్టీ పేరు చెప్పి మెగా ఫ్యామిలీ చెప్పి దారి దోపిడీ చేస్తున్నాడు, లక్షలు లక్షలు తింటున్నాడు. అరవసీధర్ గారు మీ విషయం ఇంత కంపవడానికి కారణం వాడు కదా, ఇది డీపు పేపు ఊగు వీడియోస్ అని పెట్టాడు. ఫస్ట్లో ఇష్యూ కాగానే దిగి పెద్ద మనుషులతో మాట్లాడుకుని సమస్య పరిష్కార దిశగా మీడియేషన్ అని చెప్పి కోర్టే చెప్పింది. ఎందుకు చేసి ఉండకూడదు? వాడు నిన్ను కంపు చేసి వాడు నీ మీద ఎక్కాలనేది వాడి ఆలోచన. ఎమ్మెల్యే గారు కనీసం ఏ రోజైనా మీకు నాకు ముఖపరిచయం ఉంది? ఎమ్మెల్యే గారు చెప్పండి. మీరు నేను అశ్వవేణకు సపోర్ట్ చేశానని చెప్పి మీరు ఇప్పుడు కడప జిల్లా ఎస్పీ సార్ గారికి ఫోన్ చేశారు. చేసి ఏం చెప్తారు? ఆయన ఏం చెప్తారు? ఇదే రకం ఏమన్నా ఆయన గురించి కనుక్కోండి. రాజకీయ నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారో. ఆయనకి ఎవడు ఫోన్ చేయడో, ఎందుకంటే ఆ మనిషి ఎవడు మాట వినడో. మొత్తం సెల్ డేటా, కాల్ డేటా మొత్తం వెయిటింగ్ చేసింది మొత్తం తీశారు. మీరు మాట్లాడిన ఫోన్ రికార్డింగ్తో సహా తీశారు. టెక్నాలజీ అలా ఉందండి. తెచ్చి హత్య చేయించడానికి దించి ఏం పనులు రాయి తాతంశెట్టి నాగేంద్ర అయ్యి తుప్పాసనా కొడక నువ్వు ఏం పని రా ఇది? అందరం ఒకటే పట్టినాం, చిన్న చిన్న గొడవలు జరిగి వదిలేసాయి, రాజకీయంగా విమర్శించుకుంటాంటావు. ఫేస్బుక్ నువ్వు ఒకటి అంటావు, నేను ఒకటి అంటావు. ఎన్ని సహజంగా పోతాంటే అన్ని పార్టీలు అందరూ అనుకునేది కదా, వాళ్ళంతా సంపించుకున్నారా? అసలు ఎవరు నీకు పలికే నా కొడుకు? ఆ కొడుకులు దిక్కు చేశాను లేదు నా కొడగా. నీ కొంప ఇంటికి ఏలానికి వచ్చిందిరా. ఒకడేమో పాస్బుక్లను మోసం చేశాడు. కొంప ఇంటికి ఏలానికి వచ్చింది. తాగిపోతున్నా కొడక. నువ్వు తాగితే ఏం అవుతావో తెలీదు. ఎన్ని వీడియోలు వచ్చాయి నీ బయటికి తెలీదు. రాయపడి అరుణాన్ని తిడతావు, తాగి ఎవరో రెడ్డి కులాన్ని తిడతావు. తాగితే నువ్వు మనిషివి కదరా, కాముటెద్దురా నువ్వు. అసలు నల్లరూప రాక్షసులు అనే వాళ్ళు నిన్ను చూసి పుట్టినారా, లేదా వాళ్ళు నిన్ను చూసి పుట్టినారా? ఎంత నీచాన్ని జీవితాన్నవరా నువ్వు తాతంశెట్టి నాగేంద్ర. నువ్వు తీసుకొచ్చేది క్రిమినల్ బ్రాంచ్లు దించేది ఎందుకురా? ఏం కావాలరా నీకు? నువ్వు చేసే అక్రమాలకు, అడ్డాలకు, భూ కబ్జాలకు ఇంటన్నిటికీ అడ్డు తగలకూడదా? ఈ కోడులు కుక్కల బలకు, ఈ కోడు కడపల కూడా నీ గురించి తెలియక వస్తున్నారు. సార్ అరవసీధర్ గారు నేను ఒకటే కన్క్లూడ్ చేస్తున్నానండి. దయచేసి మీకు మాకు మనస్పర్ధలు లేవు. ఎవరు తప్పు చేసింటే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరగని. ఇది దాడుల కల్చర్, ఇది వైసీపీ మాదిరిగా మనుషులు చంపుకునే మన పార్టీ అది కల్చర్ కాదు. ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలా, లీగల్ అవ్వాలా, చేసుకోవాలా. అంతేగాని చిన్న పెద్ద సార్ ఎంతసేపు అని చెప్తారు. నేను హరిప్రసాద్ సార్ కూడా నేనేం చేయలేను. హరిప్రసాద్ సార్, బాలిశెట్టి హరిప్రసాద్ సార్ కూడా చెప్పాడు. సార్ ఒకటి సార్, బాలిశెట్టి హరిప్రసాద్ సార్ గారు, మనమంతా ఒకటే కమ్యూనిటీ కాదనట్లే. అన్ని కులాల్లో భేదాలు ఉంటాయి, మన దాంట్లో భేదాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మీరు ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇద్దరం ఒకటే కమ్యూనిటీ అయినప్పుడు కోర్టులు ఉన్నారు కదా, ఎవరికి సపోర్ట్ చేయడంలా, ఎవరి పార్టీ వాళ్ళు ఉన్నారు. లీగల్గా చూసుకుంటాం. దయచేసి ఒకటే సార్, ఒకటి మీ ఏదైనా చెప్పండి, ఇంటి దగ్గరికి రావడం కరెక్టా? ఏదైనా ఉంటే చెప్పి మాట్లాడుకోవాలా, పార్టీలు చెప్పాలా, పెద్దలకు చెప్పాలా, చేసుకోవాలా, మాట్లాడుకోవాలా. నువ్వు తప్పు చేయకుండా ఉంటే ఒకటే అరీరాలు ఆగిపోవాలంటే నువ్వు కబ్జాలు చేయకుండా ఉండాలా. లెక్క ఈ మధ్య 3 పిల్లల పంచాయతీ చేసి అన్ని దగ్గర ఎంత లెక్క దిగినావు నువ్వు? సెటిల్మెంట్ నువ్వు డబ్బులు చేసుకుని జనసేన పార్టీని నాశనం చేస్తానంటే మాత్రం ఇది మా రెక్కల మీద వచ్చిన పార్టీ, మా రక్తం మీద పెట్టిన పార్టీ. నువ్వు వచ్చి ఆ జనసేన పార్టీని నాశనం చేస్తాను ఊరుకునేలేదు. దయచేసి సార్, రెస్పెక్టబుల్ కడప ఎస్పీ సార్ గారికి, నచికేతన్ సార్ గారికి, సార్ 26/11 జరిగింది. ఇది ప్రీ ప్లాన్ ఈవెంట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్ ఇది. అది కాకుండా ఎవరైతే క్రిమినల్స్ వచ్చినారో వాళ్ళందరి మీద కూడా ఆల్రెడీ పాస్ట్ కేసులు ఉన్నాయి. ఆయన్ని ఉపయోగించి 120B 307 అండ్ ఆల్సో యావిచువేట్ క్రిమినల్ అఫెండర్ ఎన్ని సెక్షన్ యూజ్ చేసి తాతంశెట్టి నాగేంద్రను మరియు ఎవడైతే డబ్బులు పెట్టినాడో, ఆ లాడ్జీలకు డబ్బులు కట్టినాడో వాడు, ఎవడైతే పక్కన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడో వాడు, ఈ కాల్ లాక్స్ ద్వారా మొత్తం అంతా డేటా తీసి మొత్తం రిమాండ్కి పెట్టి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పొద్దుటూరు నుంచి వచ్చిన పిల్లలకు కానీ ఇంకొక పిల్లలకు కానీ ఎవరన్నా వచ్చి మనిషిని కొట్టమని చెప్తే ఆలోచించండి. దేనికి కొడుతున్నారు? కొట్టడానికి వచ్చిన వాళ్ళకి మనకి ఏ సంబంధం ఉంది? దేనికోసం వస్తున్నారు? దేనికి? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ను ఫాలో అవ్వండి. 10 మందికి ఉపయోగపడతాం ఫ్రెండ్స్. మా పార్టీ అధికారంలో ఉంది, 10 మందికి పలకాలనేది నా ఉద్దేశం. అంత మించి తప్పకోవట్లేదు. మీకు ఎటువంటి సమస్యలున్నా సంప్రదించండి. 9700000184. మీకు ఎప్పుడు సమయం జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కడప కేంద్రాలయం అప్సా థియేటర్ దగ్గర
హోండా షోరూమ్ పైన 24/7 పార్టీ ఆఫీసులు ఓపెన్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీ సమస్యలకు మేము తీర్చలేకపోవచ్చు కానీ మీ అన్ని సమస్యలు తీర్చలేకపోవచ్చు కానీ అందరి కన్నీళ్ళైనా తుడిచి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని గొడవలు ఇంటర్నల్ గా పార్టీలో గొడవ ఉంటే వాడు జనసేన పార్టీ దీని జనసేన పార్టీ వానికేం కొమ్ములు ఏమి లేవు. వాడేం నా మీద వానికి జనసేన పార్టీలో పైన తెలిసిన ఉంటే నాకు పైన తెలిసిన వాళ్ళే ఉన్నారు. నాదన మనోహర్ సార్ క్లోజ్ టు మీ, హరిప్రసాద్ సార్ క్లోజ్ టు మీ, రామ్ తల్లి సార్ క్లోజ్ టు మీ, పవన్ కళ్యాణ్ సార్ క్లోజ్ టు మీ. ఎవరు కాదు పవన్ కళ్యాణ్ సార్ 5 టైమ్స్ కలిసింది కడప జిల్లాలో నేనేను. ఎన్ని వదిలిపెట్టి మీరు క్రైమ్ చేశారనుకోండి నేను హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాను. నేను చంపుతారా మనుషులను? ఏందిరా ఈ కల్చర్ ఇది? దమ్ముంటే రాజకీయం చేసే జనాల అధిరాయలకు పేరు వచ్చింది మన సంకనాకండి పోయి ఏం చేస్తారా మీరు? రాజకీయం రావాలో పేరు రావాలని చెప్పి కష్టపడండి. వాడు జనాల్లో హీరో అయినాడు, వాని కోసం ఒక లెక్కలు వేసుకుని ఒక పక్కలు వేసుకుని ఏం బతుకులరా మీ? ఎందుకురా మీకు విచారాలకు రాజకీయము? ఏమన్నా విచార గృహం పెట్టుకోండి. ఒకటి కుటీలు వస్తూ ఉంటారు, డబ్బులు వస్తాయి కదా. జై హింద్, జై జనసేన.